సో ఇప్పుడే 'డండన్' సీజన్ 2 ఎపిసోడ్ 2 చూడడం జరిగింది. సో చూడంగానే ఫిక్స్ అయిపోయాను దీని రివ్యూ కూడా చేద్దాం. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ కొత్త యానిమేస్ వచ్చినప్పుడు వాటి యొక్క ఎపిసోడ్ 1 రివ్యూ చేసి ఆపేస్తాం. బట్ ఇక్కడ ఎపిసోడ్ 2 దీన్ని చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటంటే ఇది బెస్ట్ ఎపిసోడ్ కాబట్టి సో ఫార్ వచ్చిన వాటిల్లో యాజ్ ఎ అడాప్టేషన్ వైజ్‌గా చెప్తున్నాను. ఎందుకంటే లిటరల్లీ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి కూడా మీకు లై వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేటెడ్ ఆఫ్ ఆల్ టైమ్. ఏది యానిమే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేటెడ్ అండ్ అడాప్టెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ ఆల్ టైమ్ కింద అయితే మారిపోయింది. నా దృష్టిలో దాంట్లో డౌటే లేదు. ఇదొక పర్ఫెక్ట్ 10/10 అడాప్టేషన్ నన్ను అడిగితే మాత్రం. ఎందుకు బ్రో అంతలా చెప్తున్నావు అంటే బికాస్ ఒక మాంగా చదివిన ఫ్యాన్‌గా ఆ మాంగాని కూడా 2-3 టైమ్స్ చదివాను. సో ఆల్రెడీ ఈవిల్ ఐ బ్యాక్ స్టోరీకి నేను చాలా కనెక్ట్ అయిపోయాను. ఈవిల్ ఐ బ్యాక్ స్టోరీకి ఆల్రెడీ ఏడ్చేసాను. కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది కూడా 2-3 టైమ్స్ చదివాను. సో అప్పుడు యానిమేలో చూస్తే ఆ ఇంపాక్ట్ అనేది కొంచెమైనా తగ్గాలి కదా మీరే చెప్పండి. ఎందుకంటే చాలా సార్లు ఆ స్టోరీని చూశాను కాబట్టి. బట్ యానిమేలో ఫర్ ది ఫస్ట్ టైం ఈవిల్ ఐ బ్యాక్ స్టోరీ చూసిన తర్వాత ఆ అడాప్టేషన్‌ని చేసిన విధానం చూసిన తర్వాత వాళ్ళు యూజ్ చేసిన మ్యూజిక్ కావచ్చు, వాళ్ళు తీసిన సైలెంట్ ట్రీట్మెంట్ కావచ్చు కొన్ని సీన్స్‌లో ఇవన్నీ చూసిన తర్వాత ఎస్పెషల్లీ ఈవిల్ యొక్క ఇన్నోసెన్స్ చూసిన తర్వాత యానిమేలో లిటరల్లీ వన్స్ అగైన్ మళ్ళీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాంగా కంటే ఇంకో 10 టైమ్స్ బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు కలిగించింది యానిమే చూసుకుంటే. నాట్ జస్ట్ ఈవిల్ ఐ బ్యాక్ స్టోరీ గురించి మాట్లాడట్లేదు. ఓవరాల్‌గా ఎపిసోడ్ వైస్‌గా చెప్తున్నాను. ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఒక 7 మినిట్స్ వరకు మీకు నాన్ స్టాప్‌గా అయితే అది అటాక్ చేయడం కావచ్చు, ఆ వార్మ్ అనేది వీళ్ళు తప్పించుకోవాలని చూడడం కావచ్చు, సో మనోడు వాళ్ళని సేవ్ చేయడం కావచ్చు, ఇదంతా రన్ అవుతుంటుంది. ఓవరాల్‌గా మనకంతా బానే ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈవిల్ ఐ అపియర్ అవుతాడు. ఈవిల్ ఐ అపియర్ అయిన తర్వాత ఈవిల్ ఐనైతే మనం విలన్ అనుకుంటాం. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈవిల్ ఐ యొక్క బ్యాక్ స్టోరీ వస్తుంది. అండ్ అది ఎంత గట్టిగా గుచ్చుకుంటుందంటే కిటో ఫ్యామిలీని లైఫ్ లాంగ్ హేట్ చేస్తాం మనం యానిమే ఫ్యాన్స్‌గా చూసుకుంటే. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్‌ని మనం అంత రేంజ్‌లో హేట్ చేసాం ఇప్పటి వరకు. ఆ లిస్ట్‌లోకి అయితే కిటో ఫ్యామిలీ యాడ్ అయిపోతుంది. ఒకవేళ ఫ్యూచర్‌లో దానికి సంబంధించింది ఏదైనా వచ్చిన తర్వాత మీరు చూసి వాళ్ళకి ఏదైనా బ్యాక్ స్టోరీ ఇస్తే మీరు మారతారేమో కానీ బట్ హానెస్ట్‌గా చెప్తున్నాను నా దృష్టిలో కిటో ఫ్యామిలీ ఈజ్ ద వన్ ఆఫ్ ద వరస్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్ అనమాట. ఆ క్యారెక్టర్స్ చూసిన తర్వాత అంత డెప్త్ ఎస్పెషల్లీ నేను మాంగా చూసి చదివినప్పుడే వాళ్ళ మీద హేట్ ఉంది. బట్ యానిమేలో వాళ్ళని చూసిన తర్వాత ఆ హేట్ ఇంకా ఒక రేంజ్‌కి వెళ్ళిపోయింది. అది చెప్పను కూడా చెప్పలేము. అండ్ ఇక్కడ చూసుకుంటే దీంట్లో నాకు బెస్ట్ అనిపించిన థింగ్ ఏంటంటే యాజ్ ఐ సెడ్ అడాప్ట్ చేసిన విధానం. కొన్ని షార్ట్స్ ఉన్నాయి. ఒరిజినల్ షార్ట్స్ అయితే ఎక్కువ కనిపించాయి. నాకు అది బెస్ట్ అనిపించింది. డన్‌డన్‌లో చూసుకుంటే ఆల్వేస్ ఒరిజినల్ షార్ట్స్ అనేవి చాలా ఉంటాయి. ఒరిజినల్ సీన్స్ వీళ్ళు యాడ్ చేస్తారు. మాంగాలో లేనివి సీన్స్ కంటిన్యూషన్‌గా పెట్టి వాటిని ఇంకా ఇంపాక్ట్‌ఫుల్‌గా క్రియేట్ చేస్తారు. అలాగే సీజన్ 1లోని ఎపిసోడ్ 7 అందరికి ఫేవరెట్ అయిపోయి సిరీస్‌ని పాపులర్ చేసింది. ఏదైతే ఆమె బ్యాక్ స్టోరీ అడాప్ట్ చేశారో. సో ఆ ఎపిసోడ్ ఏ రేంజ్‌లో చేశారో ఇది కూడా దానికి ఏమాత్రం తీసిపోదు. ఇన్‌ఫాక్ట్ కొన్ని షార్ట్స్‌లో చూసుకుంటే ఇది బెటర్ అనిపించింది. ఏది ఒక పర్టిక్యులర్ షార్ట్ ఉంటుందన్నమాట. ఓకే ఇప్పుడు స్పాయిలర్స్ వస్తాయి. సో అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు చేసేయండి ఎపిసోడ్ చూడకపోయుంటే. సో ఈవిల్ అయ్యి జిజినైతే పొసెస్ చేస్తాడు. ఏది తననైతే తనలోకి వస్తాడు కదా! ఆ వచ్చే పర్టిక్యులర్ షాట్ ఒకటి ఉంటుంది. స్పైడర్ వెబ్స్ తోటి మొత్తం చుట్టేసి 360 డిగ్రీస్‌లో జిజిని చూపిచ్చి బాబోయ్! అసలు ఎలా చేశారో నాకు ఎప్పటికి అర్థం కాలేదు. అదిరిపోయింది ఆ షాటు. సీజీ అని చెప్పి అర్థం అవుతుంది అనుకుంటాం. బట్ కంప్లీట్‌లీ 2డీ అనిపిస్తుంది. వావ్! వావ్! తోపు షాట్ అది చూసుకుంటే. అట్ ద సేమ్ టైము ఈవిల్ ఐ వచ్చిన తర్వాత అక్కడున్న స్పిరిట్స్ అన్నిటిని తీసి ఆ వార్మ్‌ని చంపేటప్పుడు యూజ్ చేసే బాల్‌లా చేస్తాడు. అండ్ ఆ షాట్స్ కూడా వావ్! బాబోయ్! ఈ ఎపిసోడ్ యాజ్ ఎ సెడ్ యానిమేషన్ వైస్‌గా అయితే 10/10 పర్ఫెక్ట్. అండ్ అడాప్టేషన్ వైస్‌గా 10/10 పర్ఫెక్ట్. ఓవరాల్‌గా ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ వరకు ఇదిచ్చే ఎక్స్‌పీరియన్స్ ఈస్ ద పర్ఫెక్ట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ ద యానిమే హిస్టరీ. దాంట్లో డౌటే లేదు. ఫర్ డండన్ విషయానికొస్తే మాత్రం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సీజన్ 1 ఎపిసోడ్ 1 ఫస్ట్ పెట్టి దీన్నైతే సెకండ్‌లో పెడతారు. టాప్ 2లో పెట్టేసుకుంటారు. బట్ పర్టికులర్లీ నా విషయానికొస్తే మాత్రం ఎమోషనల్ స్టఫ్ మాట్లాడట్లేదు. ఓవరాల్‌గా ఎపిసోడ్ వైస్‌గా చూసుకుంటే నాకు ఏదైతే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందన్నమాట. యాజ్ ఎ సెడ్ మాంగా కంటే 10 టైమ్స్ బెటర్‌గా అడాప్ట్ చేశారు. మాంగాలో కొన్ని సీన్స్ జనాలకి ఎక్కనివి కూడా ఇక్కడ ప్రాపర్ క్లారిటీతోటి అర్థమయ్యేలాగా అడాప్ట్ చేశారు. విచ్ వాస్ ఎ గ్రేట్ థింగ్. నాకైతే ది బెస్ట్ అనిపించింది ఈ ఎపిసోడ్ చూసుకుంటే. ఒప్పుకుంటా. సో ఎవరైతే సీజన్ 1 ఎపిసోడ్ 7 ఆమెకు బ్యాక్ స్టోరీ కనెక్ట్ అయినట్టు ఆక్రోస్ బ్యాక్ స్టోరీకి దీనికి అవ్వలేదు అంటారేమో. దానికి రీజన్ సింపులే భయ్యా. ఎందుకంటే ఇక్కడ ప్లాట్‌లోనే అదే. ఏది ఈవిల్ ఐ బ్యాక్ స్టోరీ చూడంగానే కళ్ళలో నీళ్ళు తిరిగేసి ట్రామటైజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు.
బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ తర్వాత ఈవిల్ ఐ గురించి అది మంచిది కాదు, మ్యానిపులేట్ చేస్తుంది, తప్పుదని చెప్పి టర్బోగ్రాని ఒకవైపు నుంచి చెప్తుండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అది రియల్ స్టోరీ కాదేమనుకుంటారు. అలా అనుకుంటే ఫూలిష్నెస్. యాక్చువల్గా అది ద రియల్ స్టోరీ, ఆ ఈవిల్ ఐకి జరిగిన రియల్ స్టోరీ అదే. బట్ అక్కడ ఈవిల్ ఐ అసలు ఆ ఈవిల్ ఐగా ఎందుకు మారాడో కూడా మీకే కనిపిస్తుంది. లైక్ అక్కడ తను చూస్తూనే ఉన్నాడు, తను చనిపోయిన తర్వాత తను స్పిరిట్గా వచ్చిన తర్వాత తను మళ్ళీ చిన్నపిల్లలతో ఆడుకోవాలని కోరుకుంటాడు చచ్చిపోయిన తర్వాత కూడా. అలా ఆడుకోలేక అసలు వాళ్ళందరూ చనిపోతూ ఉంటే ఏం జరుగుతుంది రీజన్ అనుకుంటాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడ చూసుకుంటే కింద ఏదో ఉంది, ఆ వార్మ్ గురించి తెలుసుకొని సో దాన్ని చంపాలని చెప్పి అక్కడ ఒక చిన్న పిల్లోడితో కలిసి అయితే ఈవిల్ ఐగా మారుతాడు. అదనమాట. సో చెప్తున్నాను భయ్య, లైక్ లిటరల్లీ డండడాల్లో మై ఫేవరెట్ ఎపిసోడ్ సో ఫార్ ఏదైనా ఉందంటే అది ఇదే, దాంట్లో డౌటే లేదు. ఒకటే చెప్తున్నాను, ఇప్పటికీ డండడం చూడలేదా చూసేయండి. చాలామంది మీకు చెప్పొచ్చు లైక్ దీంట్లో కొంచెం వేర్డ్ స్టఫ్ ఉంటుంది, డిఫరెంట్గా ఏదేదో వేర్డ్గా జరుగుతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆ వేర్డ్ స్టఫ్ ఇప్పటి నుంచి తగ్గిపోతుంది. ఐ మీన్ డండడంలో ఉండే ఆ కామన్ జోక్స్ అండ్ క్యారెక్టర్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి, బట్ వేర్డ్ స్టఫ్ ఎగిరిపోతుంది. మొత్తం కూడా చాలా సీరియస్గా మారబోతుంది ఇప్పటి నుంచి స్టోరీ ఈవిల్ ఐ ఆర్క్ నుంచి. సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్. వెంటనే అయితే యానిమే చూడడం మొదలు పెట్టేయండి, అంతకంటే ఎక్కువ చెప్పను. అంటే రివ్యూ కూడా ఇంతటితో ఆపేద్దాం, ఎందుకంటే ఎవ్రీ ఎపిసోడ్లా కాదు, దీన్ని డిఫరెంట్గా మాట్లాడదాం. దీని గురించి ప్రాపర్గా ఎపిసోడ్ని డీటెయిల్డ్గా రివ్యూ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే ఆ ఎపిసోడ్ అంతా కనెక్ట్ అయ్యాను కాబట్టి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, అంతేకాకుండా అనిపించింది కామెంట్స్లో తెలపండి. మళ్ళీ షో కలుద్దామంటే బాబానే.